క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా క్షేమంగానే ఉన్నారు కదూ? ఎప్పటికీ ఎన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం. కారణం మన ఆరాధ్య దైవం మన క్షేమానికి ఆధారుడు. క్షేమానికి ఆధారుడైన ఆ దేవుణ్ణే నీవు ఆశ్రయించిన తర్వాత ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తారు? కలవరపడకు, ఎప్పటికీ ఎన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం. కృపాక్షేమాలే నిన్ను, మీ కుటుంబాలను, మన కుటుంబాలను వెంబడించునుగాక. మంచిది తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ అక్క, ప్రియ తల్లి, ప్రియ అన్న, ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఒకవేళ ఈరోజు ఇంకా లేచి ప్రార్థన చేసుకోకపోతే కనీసం కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో గడిపి, ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మీ అడుగు బయటికి వేయాలని ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో ప్రార్థన చేసుకోండి, మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం, 6వ అధ్యాయం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. నమ్మిక. ఈరోజు టైటిల్ చూశారు కదా, యేసు నా నమ్మిక నీవే. బా, ఆ మాట హృదయాన్ని తులుస్తున్నట్లుంది. యేసు నా నమ్మిక నీవే. ఆమేన్. లోకంలో ప్రతి మనిషి దేన్నో ఒకదాన్ని నమ్ముకొని బ్రతుకుతాడు. ప్రాముఖ్యంగా ఈ దినాల్లో ప్రజల నమ్మకం అంతా డబ్బు మీదే. డబ్బు అనే జబ్బు గబ్బు మనుషులను ఆవరించింది. డబ్బు గబ్బు అని నేను అనలేను, కానీ డబ్బు అనే జబ్బు మనుషుల్ని ఎక్కువగా ఏలుబడి చేస్తాం. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మనుషుని గుండె ఒకప్పుడు లబ్డబ్ 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 అనేదట. ఈ కాలంలో ఏ మనిషి గుండె చూసినా లబ్డబ్ మర్చిపోయి ప్రతి గుండె డబ్బు 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 లబ్ మర్చిపోయిందట. డబ్బు 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 24 గంటలు ఎవరిని గూర్చి, ఎవరి సంభాషణ విన్నా డబ్బును గూర్చిన సంభాషణ ఎక్కువ ఉంటుంది. మీ అబ్బాయి జీతం ఎంత? మీ ఆయన జీతం ఎంత? మీ అమ్మాయి జీతం ఎంత? 2 లకారాల, 3 లకారాల? లకారం అంటే 1,00,000. చూడండి, ఎక్కడ కూర్చున్న డబ్బును కూర్చున్న ప్రస్తావనే. డబ్బు అవసరం లేదా? అవసరమే. అయితే డబ్బు మీద నమ్మకం ఉంచొద్దు. ఇక్కడ భక్తుడు అంటాడు, తిమోతి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటాడు. ధనవంతులు అవటం తప్పు కాదు, కానీ ధనంలో ఒక ప్రమాదం ఉంది. చెప్పంటారా? ధనం కలిగిన వాడు గర్వించడానికి అవకాశం. ధనంలో ఎంతో కొంత గర్వం దాగి ఉంటుంది. అలాగనే ధనవంతులందరూ గర్విష్ఠులని కాదు, పేదలందరూ దీనులని కాదు. పేద స్థితిలో ఉన్న వారిలో కూడా గర్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటారు కదా, అడిగి తినటానికి తెకానం లేదు కానీ అబ్బా గర్వం టన్నులు ఉందయ్యే వాడికి అని అంటారు.
అమ్మో, వాడికి ఏమీ లేదు కానీ అంటారు కదా, ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడిద్ది అంటారు. అట్లాగని పేదలందరూ దీనులనేం కాదు, పేద స్థితిలో ఉండి కూడా గర్వించే వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి, ధనిక స్థితిలో ఉన్న వాళ్ళందరూ గర్విస్తారని కాదు, కానీ ధనిక స్థితి ఒకడు గర్వించటానికి కారణమవుతుంది. ఓ మాట, 2 వీలరు 70 స్పీడ్తో ఒక ఆయన వెళ్తాడు, 40 స్పీడ్తో ఇంకొక ఆయన వెళ్తాడు. ఈ 2 వాహనాల్లో యాక్సిడెంట్ ఎక్కువ అవటానికి అవకాశం దేనికి ఉంటుంది? 70 స్పీడ్తో వెళ్ళేవాడు కదా. అలాగని 40 స్పీడ్తో వెళ్ళేవాడికి యాక్సిడెంటే జరగదు అంటానికి లేదు. 40 స్పీడ్లో వెళ్ళినా కొన్నిసార్లు అవుతుంది, కానీ ఎక్కువ శాతం దేనికి అవకాశం ఉంది? అలాగే బిడ్లరా, డబ్బు అధికమయ్యే కొద్దీ మనిషిలో గర్వం ప్రవేశించే అవకాశం ఉంటుంది. గర్వమే కాదు, డబ్బు చాలాసార్లు అనేక రకాలైన పాపాలు మనిషిలో ఏలుబడి చేయటానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో చూస్తాం కదా, కొంతమంది రాజులు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయారు. వాక్యంలో చూస్తాం కదా, స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయారు. బిడ్డ, జీవితంలో దేవుడు నీకు ధనం ఇస్తే ధనాన్ని బట్టి గర్వించుకు, ధనం మీద నమ్మకం ఉంచుకో. ధనాన్ని బట్టి గర్వించక, ఆ ధనం ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుడే నీ బ్రతుకులో నీ అతిశయమై ఉండునుగాక. ఆమేన్. రెండవది, ధనం మీద నమ్మిక ఉంచొద్దు. ఎందుకు? ధనం శాశ్వతం కాదు. ఈరోజు నీ జేబులో ఉన్న 500 రూపాయల కాగితం ఈరోజు నీ జేబులో ఉంటుంది, రేపు కిరాణా షాపులో ఉంటుంది, ఆ తర్వాత ఏ రేషన్ షాపులో ఉంటుంది, ఆ తర్వాత ఏ పెట్రోల్ బంకులోనే ఉంటుంది. డబ్బు శాశ్వతం కాదు కదా. డబ్బు ఏ ఒక్క నాటికి శాశ్వతం కాదు. అశాశ్వతమైన డబ్బు మీద నమ్మకం ఉంచక, మీరైనా నేనైనా ప్రతి క్షణం దేవుని యందే మనం నమ్మిక ఉంచాలి. ఎందుకో తెలుసా? ఈ దేవుడు అంటాడు పౌలు గారు చక్కటి మాట, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. తమ్ముడా, నీవు నమ్మిన నీ దేవుడు ఎవరో తెలుసా? భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకు ఏవేవి కావాలో సమస్తము నీకు ధారాళంగా దయచేసే దేవుడు. ఈ దేవుడు నమ్ముకున్నావు, నీకేమీ తక్కువ కాదు. ధైర్యంగా ఉండు. ఈ దేవుని మీద నమ్మకం ఉంచు. ఏ గడియలో ఏది కావాలో, ఎంత కావాలో ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో ధారాళంగా నీకు అనుగ్రహిస్తాడు. సుఖంగా నువ్వు బ్రతకటానికి సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుని మీద నువ్వు నమ్మికుంచు. నీ నమ్మిక దేవుడే అయితే, ధనం కాకుండా, బలం కాకుండా, జనం కాకుండా నీ నమ్మిక దేవుడే అయితే సమస్తము ఈ దేవుడు ధారాళంగా నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ దేవుడు పౌలు గారి మాటల్లో చూస్తే ఓ చక్కటి మాట ఇదే అధ్యాయంలో అంటాడు. 6వ అధ్యాయం 13వ వచనం, అలాగే 15వ వచనం ప్రారంభం, 13వ వచనం, సమస్తమునకును జీవాధారకుడైన దేవుని ఎదుట. ఎవరట ఈ దేవుడు? సమస్తమునకును జీవాధారకుడు, అంటే జీవానికి ఆధారుడు. జీవానికైనా జీవనానికైనా ఈ దేవుడు ఆధారుడు. అందుకని దేవుడు అంటాడు కదా, నా వలననే నీవు బ్రతుకుదు, నా వలననే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తమ్ముడా, ఈ దేవుడు నిన్ను జీవింపచేసేవాడు. భక్తికి భుక్తికి కావలసిన ప్రతిదీ
నీకు అనుగ్రహించేవాడు. ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు కలవరపడుతున్నావు? ఈ పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి? ఈ కూతురు పెళ్ళి ఎట్లా చేయాలి? అయ్యో, ఈ ఉద్యోగం పోతే నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి? ఉద్యోగం కాదు నీ జీవాధారం. నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారు జీవాధారకుడు. నీ జీవానికి ఆధారుడాయన. ఆమేన్. ఈ జీవాధారుడైన యేసు క్రీస్తు వారు ఎట్టివారో 15వ వచనంలో అంటాడు, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు. చూడండి, శ్రీమంతుడు అంటాడు. ఎవరు నీ దేవుడు చెప్పు? నేనంట ఆగర్భ శ్రీమంతుడు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, పర్వతాలు ఆయనవి, వెండి బంగారం, పర్వతాలు, పశువులు సమస్తము నీ దేవునివి. ఎవరైనా శ్రీమంతుడుగు దేవుడు. ఆమేన్. నువ్వెవరిని నమ్ముకున్నావు? నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎవరు? శ్రీమంతుడు. ఆమేన్. ఈ శ్రీమంతుడు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకేమేం కావాలో సమస్తము ధారాళంగా దయచేస్తాడు. ఆమేన్. మరొక్కసారి ఆమేన్. నిజమే. ఏలియాతో అంటాడు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. అరే, పట్టణంలో ఉన్న రాజుకే ఆహారం దొరకట్లేదండి, పట్టణంలో ఉన్న ప్రజలకే ఆహారం దొరకట్లేదండి, పావురపు రెట్టను వండుకొని తింటున్నారండి. అలాంటి భయంకరమైన కరువు దినాల్లో నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, కాకోలం చేత నేను ఆహారం పంపిస్తా అంటాడు. వేటి చేత? కాకోలం చేత. దేవుని మాట పట్టుకుని వెళ్ళాడండి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం రొట్టె మాంసం టంచనగా, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం. తమ్ముడా, ఇంట్లో నీ భార్య అయినా, ఇంట్లో నీవు కట్టుకున్న నీ భార్య అయినా ఎంత ఫంక్చువాలిటీగా నీకు వండి పెట్టిద్దో లేదో నాకు తెలియదు. పాపం కొంతమంది అక్కోళ్ళు ఉంటారు, ఉదయం పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం పెడతారా? మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం సాయంత్రం పెడతారా? రాత్రిపూట పెట్టాల్సిన భోజనం మధ్యరాత్రి పెడతారు. మనోడు టైం తప్పి టైం తినే మధ్యప్రదేశ్ ఉందో చూసారా? గొడుగొచ్చినట్టు బయటకు వస్తుంది. మధ్యప్రదేశ్ అంటే పొట్ట గొడుగొచ్చినట్టు వచ్చేస్తుంది. అట్లాగని సహోదరులు అందరూ అట్లా ఉంటారని నేను చెప్పను. ఈ కాకి ఉందో చూసారా? ప్రతి ఉదయం రొట్టె మాంసం. అది వేడి వేడి రొట్టె, సద్యాన్నం కాదు, వేడి వేడి రొట్టె. ఆ కాకి రావటం ఏలియాకి విచిత్రం చూడండి. అసలు కాకుండే బుద్ధి పెట్టే బుద్ధే, మన చేతిలో ఉన్నదాన్ని లాక్కొని పోయే బుద్ధే చెప్పాలి. కాకి కొన్న బుద్ధి మన చేతిలో ఉన్నది లాక్కొని పోద్ది, పెట్టే బుద్ధి కాకి ఉండదు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే సహాయం దొరకదు అని అనుకున్న గడ్డు స్థితిలో కూడా ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు. భూమి మీద ఏలియా సుఖంగా బ్రతకటానికి సమస్తము ధారాళంగా దేవుడిచ్చాడు. చెల్లి, ఏలియా దేవుడే నీ దేవుడు. ఆమేన్. తమ్ముడా, ఏలియా దేవుడే నీ దేవుడు. దేని గురించి చింతిస్తూ నిరాశ నిస్పృహతలతో కృంగిపోయావో, ఏలియాకి ఆశ్చర్యకరంగా సహాయం పంపిన దేవుడు నీ బ్రతుకులో కూడా సహాయం నిశ్చయంగా పంపునుగాక. చెప్దాం ఆమేన్. ఆమేన్. ఈ మధ్య మెదక్ ప్రాంతంలో మనం మందిరం కొరకు స్థలం తీసుకున్నాం. ఓ 20 లక్షల రూపాయలు కట్టాలి. అక్టోబర్ నెల 2nd సండే, మంగళవారం రిజిస్ట్రేషన్
ఏర్పాటు చేసుకున్నాను, చెప్పాను. అయితే 23 లక్షల రూపాయలు ఏమో కావాలి. మా దగ్గర 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. రేపు మంగళవారం కట్టాలి. అయితే ఒకటి, ఈ దేవుడు సుఖంగా అనుభవించడానికి సమస్తం ధారాళంగా ఇస్తాడు. ఎప్పుడు ఏది పంపించాలో ఆశ్చర్యకరంగా పంపిస్తాడు. నమ్మిక ఏదైనా ఉందంటే దేవుని మీదే. ప్రభా, ఎలా మానవ రీతిగా ఒక ఆలోచన వచ్చినా ఆదివారం అయిపోయిందండి. ఇక సోమవారం ఆ కానుకలు బాక్స్ తీస్తే ఒకే వ్యక్తి ఆ కానుకలు పెట్టిలో 11,50,000 రూపాయలు కానుకేశాడండి. ఈ రోజుకి ఆ వేసిన ఆయన ఎవరో, ఆయన పేరేంటో, ఆ వివరాలు ఈ రోజుకి తెలియదండి. 11,50,000 రూపాయలు. ఆ మెదక్ స్థలం కొరకు ఎంత కావాలో దానికి మించి దేవుడిచ్చేసేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. తమ్ముడా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ దేవుడే నీ దేవుడు. ఏలియా దేవుడే నీ దేవుడు. నీకేది తక్కువ కాదు. దేని గురించి నువ్వు కలవరపడుతున్నావో ఈ దేవుడు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడు. ఏ సమయంలో ఎప్పుడు ఏది ఎంత ఇవ్వాలో తప్పకుండా దయగలిగిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ నమ్మిక నీ బలం కాదు, నీ ధనం కాదు, నీ జనం కాదు, నీ కులం కాదు, నీ ఉద్యోగం కాదు, నీ వ్యాపారం కాదు. యేసే నీ నమ్మిక యుండునుగాక. అద్భుతం. అబ్రహాము మెసొపొతేమియా ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని మాట పట్టుకొని కనాను ప్రాంతానికి బయలుదేరాడు. మీకు తెలుసు, మెసొపొతేమియా పురాతన నాగరికత. అప్పటికే అబ్రహాము మెసొపొతేమియాలో మంచి కట్టడాలు సంపన్న స్థితిలో ఉండేవాడట. కానీ దేవుని మాట పట్టుకొని కనాను దేశానికి వచ్చాడు. చరిత్రకారులు చెప్తారు, కనాను దేశానికి వచ్చేటప్పుడు 2 గాడిదలతో వచ్చాడట. అదే అబ్రహాము యొక్క ఆస్తి. సమస్తం కోల్పోయి ఒట్టి చేతులతో, అంటే కోల్పోయి అంటే విడిచిపెట్టి కనాను దేశానికి వచ్చాడు. ప్రారంభంలో చెట్టు కింద కాపురం ఉన్నాడు. అద్భుతం తెలుసా? దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. ఎంట పుట్టిన దాసులే 318 మంది ఉన్నారట. విచిత్రం. ఎంట పుట్టిన దాసులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అబ్రహాం ఇంట్లో పనిచేశారు. వాళ్ళు పనిచేసి కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలే 318 మంది. అరే, ఎంట పుట్టిన వాళ్ళే 318 మంది ఉన్నారంటే ఎంట పని చేసే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఉండొచ్చు? చరిత్రకారులు చెప్తారు 2,000 మంది పని వాళ్ళు అబ్రహాము ఇంటుండేవాళ్ళట. అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడైన యెహోవా ఆశీర్వదించాడు. యోబును ఆశీర్వదించాడు. తమ్ముడా, సుఖంగా నువ్వు బ్రతకడానికి ఏది కావాలో దేవుడు దయచేస్తాడు. ఒకేసారి ఇవ్వడు. ఏ సమయంలో ఇవ్వాలో తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. శ్రీమంతుడు. ఎవరి దేవుడు? జీవాధారకుడైన దేవుడు. ఎవరి దేవుడు? సమస్తము ధారాళంగా ఇచ్చే దేవుడు. నేనంట, నీకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. టైం ఉంది, ఇస్తాడు. ఈ దేవుడు ఎవరు? తన ఏకైక కుమారుణ్ణి నీకివ్వటానికి వెనుతీయనివాడు. ఏమండే, నీ పిల్లల కంటే నీకు ఎక్కువెవరు? నీ పిల్లల్ని ఇవ్వటానికి కూడా నువ్వు ఇష్టపడ్డావంటే దాని అర్థం ఏదైనా ఇష్టపడటానికి, ఏదైనా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డట్లే కదా. పరలోక తండ్రి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇవ్వటానికి ఆయన వెనుతీయలా. తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన వాడు. భూమి మీద
నీకు కావలసిన చక్కటి ఉద్యోగం ఇవ్వడా? ఇస్తాడు. నమ్ము. నీ పిల్లల వివాహాన్ని దేవుడు చేయడా? చేస్తాడు. నమ్ము. ఓ సొంత చక్కటి గృహం దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. అనుభవిస్తున్న అప్పుల బంధకాలు దేవుడు తెంచడా? తప్పకుండా తెంచుతాడు. దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావో దాని విషయమై నాట్యమాడే దినాలు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నీకేది తక్కువ కాదు. సుఖంగా బ్రతకటానికి సమస్తము దేవుడు ఇస్తాడు. ఆయనే నీ నమ్మిక అయి ఉండాలి. యేసు, నీవే నా నమ్మిక. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, మా బ్రతుకులో మీరే మా నమ్మిక అయి ఉండాలి. జనం కాదు, ధనం కాదు, కులం కాదు, బలం కాదు. నీవే మా నమ్మిక, నీవే మా నమ్మిక. అయ్యా, మీ మీద ఆధారపడి మేము ఒక్కొక్కరు బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ బిడ్డల ప్రయాణాల్లో కాపుదల దయచేయి, ఉద్యోగ స్థలాల్లో భద్రత దయచేయి ప్రభు. ఒక్కొక్క కుటుంబం చుట్టూత రక్తపు కంచువే. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.